కార్పొరేషన్ అభివృద్ధికి వైసీపీ కట్టుబడి ఉందని మేయర్ రామయ్య అన్నారు. కౌన్సిల్ సమావేశానికి కమిషనర్ రాలేకపోవడం, కోరం లేకపోవడంతో సర్వసభ్య సమావేశం వాయిదా పడిందన్నారు. టీడీపీ ఆరోపిస్తున్నట్లు వైసీపీ అడ్డుకోలేదన్నారు. ఎవరిని అడ్డంకులు సృష్టించినా 150 కోట్లతో కర్నూలును అభివృద్ధి చేస్తామంటున్న మేయర్ బివై రామయ్యతో మా ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. సమావేశం ఈరోజు రసాబసాగా ముగిసింది. అయితే టీడీపీ వైసీపీ కార్పొరేటర్ల మధ్య జరిగిన వాగ్వాదం, అందులోనూ కమిషనర్ హాజరు కాకపోవడం అన్న అంశంతో వాయిదా పడిన పరిస్థితి. అయితే ఈ యొక్క అంశం మీద మాట్లాడేందుకు మనతో కర్నూలు నగర మేయర్ బివై రామయ్య ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క ఈరోజు సమావేశంలో అసలైన ముఖ్యమైన అజెండాలు ఏంటి, ఎందుకు ఈరోజు సమావేశం అర్ధాంతరంగా ముగిసింది అనుకోవచ్చు? దీనికి అంతటికీ కారణం ఏంటంటే కమిషనర్ గారు ఒకరోజు ముందు సెలవు పెట్టి వెళ్ళిపోవటము చాలామంది కార్పొరేటర్లకు ఈయన బేక్ అయిపోయినాడు అనేది ఒక అనుమానం. సో వాస్తవంలో ఆయనకు కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ఇంటర్వ్యూ ఉంది, ప్రిపరేషన్ కొరకు వెళ్ళటం జరిగింది, అంత ఉంది. కానీ ఇది కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇది జరిగింది అన్నట్టుగా అనుకుంటున్నాం. కోరం కూడా లేకపోవటం వల్ల వైసీపీ సభ్యులు ఏంటంటే కమిషనర్ గారు ఉండింటే అథెంటిక్గా మనకి ఏదన్నా చాలా సమస్యలు ఉండే తీరేటివి కదా అనేది వాళ్ళ యొక్క వాదన ఉండింది. కోరం కూడా లేదు కాబట్టి సభ వాయిదా వేసినాం. మళ్ళీ తొందరలో ఇంకో డేట్ ఇచ్చి సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే గత 2-3 సమావేశాల్లో కూడా రభస జరగడం, ఇద్దరు వైసీపీ టీడీపీ కార్పొరేటర్లు వాగ్వాదం చేసుకోవడం లాంటివి జరుగుతున్నాయి. అసలు ఈరోజు కూడా అదే పరిస్థితి. అయితే ముఖ్యమైన అజెండా అంశాలు ఏమున్నాయి? పూర్తి స్థాయిలో కూడా 5 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా ఈ సమావేశం అత్యంత కీలకంగా భావించారు అందరు నగర ప్రజలు కూడా. అయితే ఈ సమావేశం జరగకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడదా? నెక్స్ట్ మీ టర్మ్ ముగిసిపోతున్న నేపథ్యంలో ఎలా చూస్తారు ఈ అంశాన్ని? ఇది వాయిదా అంటే ఎన్నో రోజులు కాదు, మళ్ళీ తొందరలో ఒక డేట్ ఇచ్చి అడిషనల్ కమిషనరు ఆయన 10 డేస్ 14 డేస్ లీవ్లో వెళ్ళిపోవడం జరిగింది కమిషనర్ గారు. సో అడిషనల్ కమిషనర్ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చినారు తప్ప ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇవ్వలే. సో ఏదన్నా డెసిషన్ తీసుకోవటానికి ఫుల్ అడిషనల్ ఛార్జ్ అవసరం అడిషనల్ కమిషనర్ గారు కూడా. సో అది ఈరోజు రేపట్లో వస్తుంది అన్నట్టుగానే ఒక విషయం తెలిసింది సిడిఎంఏ గారి నుంచి. అది ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇవ్వగానే మళ్ళీ ఒక డేట్ ఇచ్చి మళ్ళీ జరుపుకుంటాం. సో అభివృద్ధి విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. తెలుగుదేశం వాళ్ళు ఏదో అనుకున్నట్టుగా జరగదు. ఇక్కడ అనేదంతా వైసీపీ మెజార్టీ ఉంది, వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ మేయర్ ఉన్నాడు. కాబట్టి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే క్వశ్చన్ లేదు. సిటీని సమానంగా అభివృద్ధి చేయాలనేది మా ఆకాంక్ష, అట్లాగే జరుగుతుంది. అయితే ఈ యొక్క వాళ్ళు చేస్తున్న టీడీపీ కార్పొరేటర్లు చేస్తున్న ఆరోపణల్లో 16 మంది మేము ఉన్నాము, అయినా కూడా ఎందుకు జరపట్లేదు, అజెండాను ముందుకు తీసుకెళ్లొచ్చు కదా అన్నది వాళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణ. అందుకే వారు కూడా వాదోపవాదం చేస్తున్న పరిస్థితి. కోరం ఉండాలి. ఏదైనా సభ నిర్వహించాలంటే దానికి కోరం ఉండాలా? వాళ్ళకు కొంతమంది తెలియక మాట్లాడుతుండొచ్చు. 16 మంది కోరం సభకు సరిపోరు. కాబట్టి సభ తప్పని పరిస్థితుల్లో వాయిదా వేయాల్సిందే. అది కోరం లేకుండా సభ నిర్వహించడం అనేది రూల్స్కు వ్యతిరేకమవుతుంది. కాబట్టి ఏదన్నా ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక సభ నిర్వహించడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దాన్ని ఫాలో కాక తప్పదు. తెలియని వాళ్ళు తెలియక ఏమైనా మాట్లాడుతుంటారు, అది అనవసరమైనటువంటి విషయం. అయితే మీరు చెప్తున్నారు మొత్తంగా ఒక 150 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులు కార్పొరేషన్కి వచ్చాయి, వాటిని ఈ సమావేశాల్లో పూర్తి చేసుకోవాలి. వైసీపీ ఆ క్రెడిట్ అభివృద్ధి చేసిందని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే దానికి వ్యతిరేకంగా టీడీపీ ఇట్లాంటి వ్యూహాలు రచిస్తుందన్న ఒక వాదన కూడా ప్రజల్లో ఉంది. దీన్ని ఎలా చూస్తారు? ఈ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ వల్ల కార్పొరేషన్కు దరిదాపుగా ఒక 150 కోట్ల రూపాయల ఆదాయము సమకూరబోతుంది. దానికి శాంక్షనింగ్లు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కార్పొరేటర్లు అందరూ ఉన్నారు. కాబట్టి ఇది ఏ ఒక్క కార్పొరేటర్కో కాదు, 52 మంది కార్పొరేటర్లకు ఉపయోగపడేటువంటి అంశము. ఇప్పుడు దాంట్లో ఈ 150 కోట్లు అడిషనల్గా ఏదైతే వస్తుందో దాన్ని డెవలప్మెంట్కు ఉపయోగిద్దాం అన్నట్టుగానే ప్రపోజలు. దీంట్లో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ పీరియడ్ దాటేసుకుంటే అంత మా సొంత పెత్తనమే కదా అని అనుకుంటుంటారు. అది జరగనీయము. ఖచ్చితంగా ఆ గౌరవం అనేది కార్పొరేటర్లకు కూడా దక్కాలి. కాబట్టి 150 కోట్లను డెవలప్మెంట్ విషయంలో మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి కానీ వర్క్స్ అలొకేషన్ చేయడం జరుగుతుంది.
ఇది పూర్తి స్థాయిలో కూడా నగరాభివృద్ధికి ఎటువంటి పరిస్థితులను కాంప్రమైజ్ అయ్యేది లేదు. పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నిధులను సద్వినియోగం చేస్తాం. మా హయాంలోనే ఈ యొక్క అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతాము. ఎవరెన్ని ఎత్తులు వేసినప్పటికీ కూడా అభివృద్ధిని నిరాటంకంగా కొనసాగిస్తామని చెప్పి నగర మేయర్ బివై రామయ్య చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాబుతో ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు.